పాప, మీ అమ్మ నాన్న రాలేదా? రాలేదు అంకుల్. పోనీ ఆటో పిలుచుకొస్తాను, ఇంటికి వెళ్తావా? వద్దులే అంకుల్, మా మమ్మీ వస్తూ ఉంటుంది. సరే అయితే. డాడీకి పనుంటే ధర్ని అమ్మన్న వచ్చేదే, ఇంకా రాలేదేంటి? ఇది బహుశా స్కూల్ వదిలే టైం కదా. రోజు నేనన్నా ఆదిత్య గారన్నా వెళ్ళి బహుశని తీసుకొచ్చేవాళ్ళం. ఇవాళ ఇద్దరం ఇక్కడే ఉన్నాం. మరి పాపం బహుశని ఎవరు తీసుకెళ్తారు? ఎందుకైనా మంచిది, నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. అక్కడే ఉంటే ఇంటి దగ్గర దాకా వెళ్ళి లోపలికి పంపించి రావడం మంచిది. అమ్మా, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి? నేను బయటికి వెళ్తేనన్నా ఆయన వెళ్ళిపోతారేమో. నీ వెనకే వస్తే రార్లేమ్మా. అసలు ఇప్పుడు నువ్వెందుకే బయటికి వెళ్ళావు? చిరాగ్గా ఉందమ్మా. అటు వందన వాళ్ళ ఇంటికైనా వెళ్ళొస్తానమ్మా. సరే వెళ్ళిరా, త్వరగా వచ్చాయి. హ్మ్. ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? నా ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ మమ్మీలు డాడీలు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా నువ్వు గాని డాడీ కానీ రాలేదు. ఒక్కదాన్నే నించుంటే భయమేసింది. పైగా సెక్యూరిటీ అంకుల్ కూడా తాళమేసి వెళ్ళిపోయారు. అందుకే ఏడుపొచ్చింది. నేను వచ్చేసాను కదా, ఇంకేడోకు. నువ్వెందుకింత లేట్ చేసావమ్మా? మీ మమ్మీ వస్తుందనుకున్నానమ్మా. తను ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. రోజు వచ్చేది నువ్వేగా. ఏదో పనుండి రాలేకపోయి ఉంటుందిలే. ఇక నుంచి రోజు వస్తుందిలే. పద, ఇంటికి వెళ్దాం. అవును, పొద్దున నువ్వు ఇంట్లో కనిపించలేదు, ఆది కూడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారు? నేను పనుండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా. మరి డాడీ? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే. పద వెళ్దాం. అమ్మ వస్తుందని నువ్వు వస్తావని అమ్మ. నన్ను వదిలేయొద్దు. ఇక నుంచి రోజు స్కూల్కి తీసుకురావడం తీసుకువెళ్ళడం తనే చేస్తుందిలే. మంజులమ్మ వద్దు, నువ్వే రావాలి. తప్పమ్మా, అలా అనొద్దు. అమ్మ అమ్మేగా. నువ్వు అమ్మవేగా. అయినా తనే ఫస్ట్ మదర్ కదా. ఏం కాదు, నేను ముందు అమ్మ అని పిలిచింది నిన్నే. నన్ను స్కూల్లో జాయిన్ చేసింది కూడా నువ్వే.
రీసెంట్ గా వచ్చింది. అలా అనకమ్మా, అమ్మ బాధపడుతుంది. నువ్వు అలా అనకమ్మా, నేను బాధపడతాను. ఇప్పుడు ఏడ్చినట్టే ఏడుస్తాను.